హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ సోషల్ స్టడీస్ 5th లెసన్ రీడింగ్. పెనుగోలు కొండలపై ఒక గ్రామం. గత 2 అధ్యాయాలలో కృష్ణా డెల్టా ప్రాంతంలోని తెలంగాణ పీఠభూమి ప్రాంతంలోని గ్రామాల గురించి తెలుసుకున్నాము. ఈ అధ్యాయంలో మరొక భిన్నమైన ప్రాంతం కొండలలోని గ్రామం గురించి తెలుసుకుందాము. మీరు కొండలపైకి వెళ్ళి ఉండవచ్చు లేదా అక్కడ నివసిస్తూ ఉండవచ్చు. కొండని చూడండి, అక్కడ ఏం కనబడతాయి, అక్కడి ప్రజలు ఏం చేస్తారు. పెనుగోలు గ్రామం చుట్టూ ఉన్న కొండలు. తూర్పు కనుమలు. డెక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఒక భాగం. ఈ పీఠభూమికి ఒక మూలాన తూర్పు కనుమలు ఉన్నాయి. తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుమలలోనివి. అయితే తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి. తెలంగాణ జిల్లా పటాన్ని చూసి పై ప్రాంతాన్ని గుర్తించండి. ఈ కొండలు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలలోకి విస్తరించి ఉన్నాయి. కొండలలో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందిన వాళ్ళు. సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ. ఈ స్థానిక ప్రజలు తమదైన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది. చాలా మంది అడవి ఉత్పత్తుల సేకరణ మీద, వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ప్రాంతం వారికి అడవి సంపద గురించిన జ్ఞానం చాలా అపారమైనది, లోతైనది. అయితే ఈ తెగలు ప్రస్తుతం వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో కొన్నిటిని ఈ అధ్యాయంలో తెలుసుకుందాము. వాజేడు మండలంలో గోదావరి నది తీరంలోని కొండలలో పెనుగోలు ఉంది. పటం 1 చూడండి. ములుగు జిల్లాలోని పెనుగోలు గ్రామం. ఇక్కడ కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు. కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. వీళ్ళు కోయ భాష మాట్లాడుతారు. వీళ్ళు పక్క రాష్ట్రాలైన ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండలలో ఉన్నారు. అయితే చాలా మంది కోయలు కొండల నుంచి వలస వెళ్ళిపోయి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు కోయ భాష మాట్లాడరు, తెలుగునే తమ భాషగా చేసుకున్నారు. ఈ గ్రామానికి చుట్టూ గుట్టలు ఉన్నాయి. ఉత్తరాన ఛత్తీస్గఢ్లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, దక్షిణాన వంకమామిడి గుట్ట, తూర్పున కల్లుకుంటల గుట్ట, పడమరన చిన్న కమ్మరి లంక, పెద్ద కమ్మరి లంక ఉన్నాయి. పై పటంలో ఈ గుట్టలను చూడండి. ములుగు జిల్లాలోని పెనుగోలు గ్రామం. ములుగు జిల్లా పటం ఇక్కడ చూడండి. పెనుగోలు గ్రామం. వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించే నాలందేవి వాగు గోదావరి నదిని కలిపే ప్రాంతంలో ఉంది. వాజేడు కొండల నుంచి దిగువన ఉన్న గుమ్మడి దొడ్డ గ్రామం చేరుకున్నాము. ఇక్కడి నుంచి ఒక కాలిబాట కొండపైకి వెళుతుంది. ఈ బాట చాలా ఏటవాలుగా సన్నగా జారుతూ ఉంది. ఎవరైనా పొరపాటున కాలు జారితే కింద లోయలో పడతారు. దారిలో చిక్కుపల్లి దగ్గర ప్రఖ్యాత బోగాత జలపాతం చూశాము. పైకి ఎక్కుతున్న క్రమంలో దట్టమైన అడవులు, చెట్లు నరికి శుభ్రం చేసిన భూములు కనిపించాయి. ఇలా ఖాళీ చేసిన భూములు కొండలలో అక్కడక్కడ ఉన్నాయి. ఎర్రనేలతో వాలుగా ఉన్న ఈ భూములు అంత సారవంతమైనవి కావు. ఆ పొలం నిండా పెద్ద చిన్న రాళ్ళు చాలా ఉన్నాయి. మండల కేంద్రమైన వాజేడుకి ఇది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బోగాత జలపాతం. అడవి దగ్గర ఉన్న ఒక చేను. పోడు.
కోయలు, పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు. కొండలలో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం ఇది. దీనినే జూమ్ సాగు అని కూడా అంటారు. కొండారెడ్డి వంటి ఇతర తెగలు కూడా ఈ పద్ధతిని ఆచరిస్తాయి. ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా ఉంది. ప్రతి గ్రామానికి వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి నిర్దిష్ట కొండలు ప్రాంతం ఉంటాయి. ఈ ప్రాంతం లోపల వాళ్ళు కొంత అడవిని నరికి తగలబెడతారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ భూమిలో వ్యవసాయం చేస్తారు. ఆ తర్వాత దానిని వదిలిపెట్టి మళ్ళీ అడవి పెరగనిస్తారు. ఈలోగా వాళ్ళు అడవిలోని ఇంకో ప్రాంతంలో చెట్లు నరికి అక్కడ వ్యవసాయం చేస్తారు. ఈ విధంగా వాళ్ళు సాగు భూమి ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తూ ఉంటుంది. ఒకసారి సాగు చేసిన భూమికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. కొండలలో నవంబర్లో వానలు ఆగిపోతాయి. కోయలు డిసెంబర్ నెలలో గొడ్డళ్లతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు. కొట్టిన చెట్ల కొమ్మలు కొన్ని నెలల పాటు ఎండనిస్తారు. ఈ ఎండిన కొమ్మలను వానలకు ముందు ఏప్రిల్లో లేదా మే నెలలో తగలబెడతారు. వానలు పడే సమయానికి నేల బూడిదతో కప్పి ఉంటుంది. జూన్లో వానలు పడినప్పుడు కట్టెలతో పొడిచి విత్తులు విత్తుతారు. ఈ విధంగా వాళ్ళు అనేక రకాల పంట విత్తనాలు కలిపి చల్లుతారు. వాళ్ళు నాగలి గాని, పార గాని ఉపయోగించరు. ఎటువంటి రసాయనిక ఎరువులు ఉపయోగించరు. నేలను దున్నితే మట్టి వదులై వానలు పడినప్పుడు పైమట్టి తేలికగా కొట్టుకుపోతుంది కాబట్టి నేలను దున్నరు. పైమట్టి కొట్టుకుపోతే నేల సారాన్ని కోల్పోతుంది. బూడిద రాలిన ఆకులతో పైమట్టి సారవంతంగా ఉంటుంది కాబట్టి ఇది కొట్టుకుపోకుండా కాపాడాలని రైతులు ప్రయత్నిస్తారు. వీళ్ళు పండించే ముఖ్యమైన పంటలు జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు, చిరుధాన్యాలు, సామలు, కొర్రలు, పప్పు, అడుసులు, నువ్వులు, కందులు, పెసర్లు వంటి అపరాలు, వంకాయ, పచ్చిమిరప, గోంగూర వంటి కూరగాయలు ఎటువంటి సాగునీరు లేకుండా మిశ్రమ పంటలు పండిస్తారు. వీళ్ళు పండించే పంటలు సాధారణంగా 6 నెలల వరకు ఆహారంగా సరిపోతాయి. ఈ పొలాలు అడవి పక్కన ఉంటాయి కాబట్టి అందులోని జంతువులు, పక్షులు పంటల మీద దాడి చేస్తాయి. కోయలు పొలాల్లో మంచకట్టి డిసెంబర్ వరకు పంటను కాపాడుకుంటారు. ఒక పొలాన్ని కొన్ని సంవత్సరాలు సాగు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు మరొక పొలానికి వెళతారని చదివాము. పాత రోజుల్లో సగటున ప్రతి కుటుంబం 2 నుండి 2.5 ఎకరాల అడవి భూమిని సాగు చేసేది. పోడు పద్ధతిలో జొన్న సగటున ఎకరానికి 250 కిలోల దిగుబడిని ఇస్తుంది. అంటే ప్రతి కుటుంబానికి 600 కిలోల జొన్నలతో పాటు 150 నుంచి 250 కిలోల చిరుధాన్యాలు లభించేవి. గతంలో కొండలలో ఎక్కువ విస్తీర్ణం పోడుకు లభించింది. కానీ ప్రస్తుతం 1 నుండి 1.5 ఎకరాలు మాత్రమే ఉంది. దాంతో ప్రతి కుటుంబానికి అందే ఆహార ధాన్యాలు తగ్గిపోయాయి. అడవి విస్తీర్ణం తగ్గిపోవటం వల్ల పోడు చేసి వదిలిపెట్టిన ఒక ప్రాంతానికి గతంలో కంటే త్వరగా తిరిగి రావాల్సి వస్తుంది. ఈ సమయం తగ్గిపోవటం వల్ల నేల గతంలో మాదిరి తన సారాన్ని పూర్తిగా తిరిగి పొందలేకపోతుంది. ఇటీవల కాలంలో పోడు విస్తీర్ణం తగ్గడానికి కారణాలు ఏమిటి? కొండవాలుల్లో పంటలు సాగు చేయడానికి ఇతర పద్ధతులు మీకు తెలుసా? పంటల ఎదుగుదలకు బూడిద ఏ విధంగా సహాయపడుతుంది? మీ ప్రాంతంలో కూడా పంటపై అడవి జంతువులు దాడి చేస్తాయా? అటువంటప్పుడు పంటల రక్షణకు ప్రజలు ఏం చేస్తారు? పెరటిలో కూరగాయల తోట. ఈ గ్రామంలో ఇళ్ల చుట్టూ వెదురు కంచెలు ఉన్నాయని దూరం నుంచే గమనించాము. వ్యవసాయ భూములు వాలుగా రాళ్లతో ఉన్నాయి. కానీ ఇంటి చుట్టూ ఉన్న స్థలం చదును చేసి ఉంది. ఇంటి చుట్టూ ఉన్న ఈ స్థలంలో కూరగాయలు పండిస్తారు.
ఈ తక్కువ విస్తీర్ణంలోనే చిక్కుళ్ళు, బీర, సొర వంటి తీగజాతి కూరగాయలు, మిరప వంటివి సాగు చేస్తారు. కంచెపై గుమ్మడి తీగలు వంటివి ఉన్నాయి. కొంతమంది ఈ పెరట్లో కోళ్లను కూడా పెంచుతారు. మరి కొంతమంది మేకలు, గొర్రెలు, పశువులు, కుక్కలు వంటివి పెంచుతారు. ఇల్లు, ఇంటి చుట్టూ కూరగాయల తోట. దడి. పశువులను మేపటానికి తీసుకెళుతున్న రైతులు. పశువులు, రైతులు. కళాపేతర అడవి ఉత్పత్తులు. గ్రామస్తులతో మాట్లాడినప్పుడు చేలు, పెరటి, దొడ్డిలో పండే ఆహార ధాన్యాలు, కూరగాయలు కుటుంబ అవసరాలకు సంవత్సరమంతా సరిపోవని తెలిసింది. కాబట్టి వాళ్ళ జీవనోపాధిలో అడవి ఉత్పత్తుల సేకరణ, వేట ముఖ్య భాగమయ్యాయి. అడవులు గొప్ప భాండాగారాలు వంటివి. వందల ఏళ్ల సహజీవనంలో అడవిలో దొరికే అనేక రకాల ఆహారాలను, మూలికలను గుర్తించారు. ఈ గ్రామంలోని ప్రజలు సంవత్సరం పొడవునా అడవిపై ఆధారపడి బతుకుతారు. గిరిజనుల కాలమానాన్ని క్యాలెండర్ రకరకాల పళ్ళు, దుంపలు, ఆకులు, చిన్న జంతువుల వేటకి సంబంధించిన కాలాలతో నిండి ఉంటుంది. మనుషులకు గాని, పశువులకు గాని జబ్బు చేసినప్పుడు అడవిలోని మూలికలకు సంబంధించిన జ్ఞానంతో వీళ్ళు చికిత్స చేసుకుంటారు. పంట కోతకి కొన్ని నెలల ముందు, తర్వాత తప్పించి గిరిజన మహిళలు, పిల్లలు అడవి నుంచి ఆహార ఉత్పత్తుల సేకరణలో మునిగి ఉంటారు. అడవి నుంచి సేకరించే తేనె, వెదురు, చిగుళ్ళు రెండు ముఖ్యమైన ఆహార వనరులు. ఒక వెదురుతో చేసిన నిచ్చెనతో చెట్లు ఎక్కి తేనె సేకరిస్తారు. లేత వెదురు చిగుళ్లను కరికొమ్ములు అంటారు. వీటిని పొదల చివర నుంచి సేకరిస్తారు. పైపొర తీసిన తర్వాత ఈ చిగుళ్లను వండుతారు. ఇది చాలా రుచికరమైన వంట. ఈ కుటుంబాలకు మరొక ముఖ్యమైన ఆహారం ప్రత్యేకించి వేసవిలో తాటికల్లు. కుటుంబ సభ్యులందరూ కలిసి చేలల్లో, అడవిలో, వేటలో కలిసి పనిచేస్తారు. వ్యవసాయం, పశుపోషణలో ఎక్కువ పనులు మగవాళ్ళు చేస్తారు. అడవి ఉత్పత్తుల సేకరణ, బుట్టలల్లటం వంటి పనులు ఆడవాళ్ళు, పిల్లలు చేస్తారు. కొన్ని అడవి ఉత్పత్తులను వారం వారం జరిగే సంతలో అమ్ముతారు. ఉదాహరణకు ఈ సంతలలో ప్రధానంగా ఇప్పగింజలు అమ్ముతారు. ఈ సరుకులు అమ్మటం ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్ళు బట్టలు, ఇతర అవసరమైన వస్తువులు కొనుక్కుంటారు. మీరు ఏ అడవి ఉత్పత్తులు తింటారు? ఒక జాబితా తయారు చేయండి. అడవిలో ఏమైనా ఆహార ఉత్పత్తులు మీరు సేకరించారా? సేకరించినట్లయితే మీ అనుభవాలను పేర్కొనండి. తాగునీళ్లు. ఈ గ్రామస్తుల తాగునీటి అవసరాలు తీర్చే ఎన్నో సహజ నీటి ఊటలు ఉన్నాయి. ఇవి కాక కొండల నుంచి ప్రవహించే శబరి లేదా గోదావరి నదిలో కలిసే ఎన్నో వాగులు ఉన్నాయి. రాళ్లు ఉండటం వల్ల కొండలలో బావులు తవ్వటం చాలా కష్టం. నీటి ఊటలలో సంవత్సరం పొడవునా నీళ్లు లభిస్తాయి. కొన్ని వేసవిలో ఎండిపోతాయి. వానలు అయిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు వాగులు ప్రవహిస్తాయి. నీటి కోసం గ్రామస్తులు 30 నిమిషాలు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. వెదురు. ఇంతకుముందు తెలుసుకున్నట్టు అడవిలో వెదురు దండిగా దొరుకుతుంది. అది వాళ్లకు ఆహారంగానే కాకుండా ఇల్లు, దడులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. వెదురుతోటి బుట్టలు, చాటలు, కోళ్ల గంపలు వంటివి అల్లి సంతలో అమ్ముతారు. అడవి నుంచి వెదురు సేకరించే హక్కు పేపర్ మిల్లులకు కూడా ఉంది. వెదురు కొట్టించి మిల్లులకు సరఫరా చేసే ఏజెంట్లు ఉంటారు. దీని ద్వారా వాళ్ళు కొంత కూలి పొందుతారు. మొదట్లో దీనికి చాలా తక్కువ కూలి లభించేది. గత కొద్ది సంవత్సరాల్లో ఇది మెల్లగా పెరిగింది. పంటలు అయిపోయిన తర్వాత వెదురు కొట్టే పనికి వెళతారు. ఈ పని ద్వారా రోజుకి 150 రూపాయలు సంపాదిస్తారు. వెదురును పేపర్ మిల్లు ఉపయోగించటానికి గిరిజనులు తమ జీవితంలో ఉపయోగించుకోవడానికి మధ్య తేడాలు చర్చించారు. ఇల్లు, నివాస ప్రాంతాలు. పెనుగోలులో వెదురు, మట్టి, గడ్డితో ఇల్లు
కట్టుకుంటారని మనం చూసాము. ఇంటి చుట్టంతా పశువులకు కూరగాయలు పెంచడానికి స్థలం ఉంటుంది. ఇంటి చుట్టూ ఉండే కంచె పశువులకు కూరగాయల మొక్కలకు రక్షణగా ఉంటుంది. ఇంటికి మధ్య కొంచెం దూరం ఉంటుంది. పెనుగోలులో ఇల్లు గుట్టలపైన ఉంటాయి. ఇక్కడ మొత్తం 32 కుటుంబాలు ఉన్నాయి. 124 మంది ఉన్నారు. ఊట నుంచి నీళ్లు తీసుకెళ్తున్న ప్రజలు. ఈ నివాస ప్రాంతాలు శాశ్వతమైనవి కావు. ఏవైనా అంటురోగాలు ప్రబలిన ఇతర కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక చోట ఇల్లు కట్టుకుంటారు. పీఠభూమిలోను కొండలలో ఉండే నివాస ప్రాంతాలలో పోలికలు తేడాలు ఏమి? ఆచారాలు. పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారు. కాలంలో మార్పులకు అనుగుణంగా పండుగలు ఉంటాయి. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు. ఎలనం పద భూమి పూజ, కొడతల పండుగ, పెద్దల పండుగ, భీమిని పండగ, ఇప్పపువ్వు పండగ వంటి పండుగలు జరుపుకుంటారు. సెప్టెంబర్లో కొడతల పండుగ చేస్తారు. తమ దేవుడికి కూరలు పెట్టిన తర్వాత వాటిని తింటారు. విత్తటం, కొయ్యటం, అడవి నుంచి వేర్లు సేకరించటం వంటి ముఖ్యమైన పనులన్నీ పండుగ చేసిన తర్వాతే మొదలవుతాయి. ఈ పండుగలలో వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెగ సభ్యులందరూ సమావేశం అవుతారు. కోయల భవిష్యత్. ఈ కొండ తెగలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే వీళ్ళు చాలా పురాతన కాలం నుంచి తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగించే హక్కు వాళ్లకు ఉంది. ఆధునిక వ్యవసాయం లాగా వాళ్ళు ప్రకృతిని విధ్వంసం చేయరు. వ్యవసాయం కోసం వాళ్ళు అడవిని నరికే ప్రాంతం కొన్ని సంవత్సరాల తర్వాత పునరుద్ధరింపబడేలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం వాళ్లకు చాలా తక్కువ అడవి ప్రాంతం అందుబాటులో ఉన్నందువల్ల వాళ్ళ జీవన విధానం దెబ్బతినే ప్రమాదం ఉంది. చెట్లను కొట్టివేస్తూ ఉండటం వల్ల, పేపర్ మిల్లులకు ప్రతిరోజు పెద్ద మొత్తంలో కావలసిన వెదురు వల్ల అడవులు క్రమేపీ అంతరించిపోతున్నాయి. చాలా కాలంగా వాళ్ళ జీవనోపాధులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. పోడు వ్యవసాయాన్ని ఆపడానికి అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గమను పూజలు చేసే చోటు. పీఠభూమి ప్రాంతంలో వ్యవసాయ సుస్థిరత గురించి తెలుసుకున్నారు. ఈ 3 గ్రామంలోని ప్రజలు అవలంబిస్తున్న జీవనోపాధుల సుస్థిరతను పోల్చండి. తమ జీవన విధానంపై కోయ ప్రజలకు హక్కు ఉండేలా చేయటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అడవి పర్యావరణం గురించి, అడవిలో దొరికే పళ్ళ గురించి వాళ్లకు అపార జ్ఞానం ఉంది. ఈ ప్రజల అవసరాలు చాలా తక్కువ. వాళ్ళు ఉండే అడవులు అపార సంపద కలిగి ఉన్నాయి అని తెలుసుకుంటే వాళ్ళు ప్రకృతిలో ఎంతో సామరస్యంతో జీవిస్తున్నారని అర్థమవుతుంది. అలా జీవించే హక్కు వాళ్లకు ఉండకూడదా? ఈ గ్రామంలో బడి, ఇతర సౌకర్యాలు వంటివి చాలా తక్కువ. ఇక్కడ ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత పాఠశాల, ఆస్పత్రి సౌకర్యం కోసం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం వాజేడు దాకా వెళ్లవలసిందే. పెనుగోలు గ్రామానికి వెళ్లే దారి. కీలక పదాలు: పోడు, తెగ, వెదురు, పెరటి తోట, అడవి ఉత్పత్తులు. మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి. ఫస్ట్ క్వశ్చన్. తమ చుట్టుపక్కల ఉన్న అడవులపై కోయలు ఏ విధంగా ఆధారపడి ఉన్నారు? సెకండ్. కొండ ప్రాంతంలో వివిధ జీవనోపాధులను పేర్కొనండి. థర్డ్. కోయలు పంటలు పండించడానికి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఎందుకు మారుతారు? 4. మీరు తెలుసుకున్న 3 గ్రామంలోని భూముల మధ్య తేడాలను, పోలికలను పేర్కొనండి. 5. గత 3 అధ్యాయాలలోని ఉపశీర్షికలు చదవండి. ఈ 3 గ్రామంలోని వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కింది పట్టికలో నింపండి. అవసరమైతే మరిన్ని అడ్డవరుసలు చేర్చండి. ఆ అంశం ఒక ఊరిలో లేకపోతే సమాచారం లేదు అని రాయండి.
శీర్షిక కొండ మీద గ్రామం, పీఠభూమి ప్రాంత గ్రామం, మైదాన ప్రాంత గ్రామం. 6. మీ ఊరు ఆర్ పట్టణం ఇప్పుడు డాష్ రకం నేల రూపంలో ఉంది. ఇందుకు భిన్నమైన నేల రూపంలోని మీ ఊరు ఉందని ఊహించుకొని దాని గురించి రాయండి.